హైదరాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేట పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి వివేక్తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ధనవంతులకు మాత్రమే పరిమితమైన సన్నబియ్యాన్ని పేదలకు పంపిణీ చేస్తున్నామని ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ తెలిపారు. నగరంలో తాగునీరు, డ్రైనేజీ, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నామని చెప్పారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా షేక్పేట వార్డులో 315.90 లక్షల రూపాయలతో ఫ్లైఓవర్ కింద చేపట్టనున్న స్పోర్ట్స్ పార్క్కి శంకుస్థాపన చేశారు. అలాగే కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫుట్పాత్లకు శంకుస్థాపన చేశారు. హరిజన బస్తీ వద్ద నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. హైదరాబాద్ సంబంధించినటువంటి త్రాగునీటి సమస్య, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. మీ అందరు ఇయ్యాల సంతోషంగా పెద్దవాడికే పరిమితమైనటువంటి సన్న బియ్యం భోజనం హైదరాబాద్లో ప్రతి ఒక్కరికి వస్తూ ఉంది. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, 200 లోపల కాల్చుకునే వాళ్లకు ఉచితంగా వస్తూ ఉంది. నా అక్క చెల్లెలందరూ దాదాపు 2 ఏళ్ళ ఉచితంగా బస్సు ప్రయాణం ఎక్కడికి వెళ్ళినా బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నారు. బస్సుల సంఖ్య కూడా ఇస్తూ ఉన్నాం. కొత్త ఆర్టీసీ ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. ఈ విధంగా అనేక రకాలుగా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు మీ అందరినీ కోరుతా ఉన్నాం, మీ ఆశీర్వచనం కావాలి. తప్పకుండా హైదరాబాద్ నగర అభివృద్ధి కొరకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ, మేయర్ గారు కానీ అందరూ కూడా మరొకసారి ఈ నియోజకవర్గంకు సంబంధించి పేదలు జూబ్లీహిల్స్ అనుకుంటే చాలా ధనవంతులు నివసించే నియోజకవర్గం అనుకుంటున్నారు. కానీ మనలాంటి మధ్యతరగతికి సంబంధించి పేదలు, స్లమ్స్ చాలా మంది రోజువారీ చేసుకొని ఉండే